అన్నా నువ్వే నా లోకం, నీ నీడలోనే నా జీవితం. నీ కన్నీటి చుక్క నేలపై పడకూడదని నా ఊపిరినైనా అడ్డు పెడతా అన్నా. ఏమైంది బాబాయ్, అతనికి ఎవరు చంపారు, ఎందుకు చంపారు? వాడిని చంపింది వాళ్ళ సొంత అన్నీరా. చంపిండే సాయి కదా కదా ఇక్కడ కూర్చో, ఒక్క నిమిషం పని. ఏమైంది? ఎన్నడు విలువని వాళ్ళు ఇప్పుడు పిలిచారు. ఇగో దమ్మట్టు పోతాం అని పిలిచిన. లేసే గీకాలు నేను ఎడ తాగుతా. వాడు గీకాలు ఎందుకు తాగుతారా? వాడు కోటీశ్వరుడు. కోటీశ్వరుడు ఎక్కడిదే, తాగుతా వాడతలేదు. నీకేం తక్కువ రా. తువ్వకు 4 ఎకరాల భూమి ఉంది, 5 ఎకరాల భూమి కౌలుకు పట్టినావు. ఇంకేం కావాలి నీకు? ఎంత ఉంటే ఉందే, ఇద్దరం ఉన్నాం కదా. తమ్ముడు లేకపోతేనే అంటానే కోటేశ్వరుడు అయిపోయింది. ఏం చేద్దామే ఇక. నువ్వేం చేయాలో మేము చెప్తాం, కానీ నేను చెప్పిన దానికి నువ్వేమనుకోవద్దు మరి. చెప్పే, అదేం లేదు. మరి లేకుండానే చేస్తే అర్థం కాలే. నీ తమ్ముడిని లేకుండా చేస్తే మాట్లాడతాను. అట్లా కాదు చెప్పేది, నీ మంచి కోసం. నా మంచి ఏమున్నారా? నా తమ్మునే లేకుండా చేస్తారా? కూర్చో కూర్చో కూర్చొని వాడేం తప్పుగా మాట్లాడలేదురా. నీ మంచి కోసం చెప్తాను రా. నువ్వు చిన్నప్పటి నుంచి గొడ్డు సాకరీ చేసుకుంటా వాడిని పెంచుకుంటా వస్తాను కదా, నీ మంచి కోసం అని మేము చెప్తాను. అంతేగాని ఏదో మాకు మీ తమ్ముడు లేకుండా చేయాలని చెప్పేసి మేము చూస్తలేము. నీ మంచి కోసమే చెప్పిన. తవ్విన భూమి అంతా నీకే అవుతుంది, ఇల్లు నీకే అవుతుంది. దర్జాగా కూర్చొని బతకచ్చు. మనం ఏదో వాడిని మంచి కోసం చెప్తే మన మీదకి సీరియస్ కాబట్టి మనకెందుకు లేరా? వాడిని జీవితం వాడు చూసుకుంటాడు. మనకేంది? 4 ఎకరాల భూమి వాడికే వస్తుంది, 5 ఎకరాల భూమి వాడే చేసుకుంటాడు కౌలుకు. ఏదో వాడు కష్టపడతాడు కదా, వానికే దక్కాలని చెప్పేసి మనం చూసుకుంటే వాళ్ళ తమ్ముడిని వెనకేసుకుని వస్తాను. మనం ఏం చెప్తాం తీరా? మరి అన్నీ చంపితే ఊళ్ళో ఏమన్నా అనుకోరా అని. వీడు అనుకోవాలి కానీ వాడిని చంపుడు ఎంత? నేనే చంపితే ఊళ్ళో అందరూ ఏమనుకుంటారు? ఊరందరికీ తెలిసేటట్టు చంపుతాం అని బయటికి తీసుకొచ్చి చంపుతాం. నీ వెనక మేము ఉన్నాం కానీ ఎందుకు భయపడతాను అంతగా? నీ అయితే వాళ్ళకి చెప్పండి. మరి ప్లేస్ ఊరవతల ఉంది ఒకటి. వాడు అంటే ఒక్కొక్కడికి గజ్జు. అదే పాడు పడ్డవాడా.
దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీ వెనక మేము ఉన్నాం. నువ్వు చేసుకోవాల్సిన పని నువ్వు చేసుకో. ఇక్కడ ఏం జరగాలో మేము చూసుకుంటాం. సరేనా మరి నేను పోతాను. నేను మా తమ్ముడు ఇక్కడికి ఎట్లా రావాలి? ఒక పని చేద్దాం, ఆర్డర్ పెడితే ఇక్కడికి వస్తాడు కదా, అయినా ఎట్లా ఆర్డర్ పెట్టాలి? అందులో ఎలా ఆర్డర్ చేస్తారా? ఏం లేదన్న, వీళ్ళు ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో అన్నీ ఉంటాయి అన్నట్టు. తినేటి వస్తువులు ఏవి కావాలన్నా ఇలానే ఉంటాయి. మనం ఇక్కడ ఒకటి ఆప్షన్ ఉంటుంది, ఈ ఆర్డర్ అనేది వస్తే ఆ ఉన్న లొకేషన్కే ఈ ఆర్డర్ అనేది వస్తుంది అన్న. ఆర్డర్ గడవడ్డది. అన్నా అన్నా నువ్వా అన్నా? అన్నా నువ్వు నా దేవుని అనుకున్నా అన్న, నన్నే దేవుని దగ్గరికి పంపిద్దాం అనుకుంటేవా అన్న? తప్పలేదు తమ్మా, నీ జీవితం కోసం నా జీవితాన్ని ధారపోయలేను కదా. నేనుంటే ఏమైందన్నా నీ జీవితానికి? కొన్ని కావాలంటే కొన్ని బంధాలు వదులుకోవాలిరా. నన్ను వదులుకుంటే నీకేమవుతుందన్నా? నువ్వు పోయాక 4 ఎకరాల భూమి నాదే కదరా. నువ్వు ఇలా చేస్తావు అనుకోలే అన్నా. నీతో జీవితాంతం హ్యాపీగా బతకాలనుకున్నా. ఎలా బాబాయ్ సొంత తమ్ముని అన్న చంపడం ఊహించలేకపోతున్నా. ఎవరు ఊహించని ఇంకొకటి ఉందిరా ఈ కథలో. వాళ్ళ అన్నకే తెలియకుండా ఇంకొకటి ఉందిరా అందులో. అవునా? ఏంటి బాబాయ్ అది? చంపింది అన్నలే గాని తమ్ముణ్ణి చంపించినోడు ఇంకొకడున్నాడు. ప్లాన్ సక్సెస్. ఫుడ్ డెలివరీ చేసే పని ఉందట, ఒకరికి చేస్తావా? తమ్ముని అడుగుతా, మరి చేస్తాడో చేయడు. సరే మరి చెప్పు ఏదన్నట్టు. చెప్పినట్టే చెప్పింది, పని సక్సెస్ అయ్యేటట్టు.